హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఈ ఛానల్ వచ్చేసి కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి QnA ఎపిసోడ్ అనమాట. సో గైస్, ఈ QnA ఎపిసోడ్లో చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ డౌట్స్ అయితే అడిగారు అనమాట. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం లెంతీగా కూడా అయితే ఉంటుందన్నమాట వీడియో, ఎందుకంటే మనకి చాలా క్వశ్చన్స్ అడిగారు. సో మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు చాలా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి అనమాట సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్లో. అండ్ అలాగే మీరు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారనమాట. ఓకేనా? సో అందుకని వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనమాట. టెక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్కి చాలా మంది వరకు అయితే తెలుసు అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే పైథాన్ ట్యూటోరియల్ అయితే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ డౌట్స్ అన్ని వచ్చేసి రీసెంట్గా మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి పెట్టడం జరిగిందనమాట. సో అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పోస్ట్ కింద కమెంట్ చేయండి. Q&A ఎపిసోడ్లో నేనైతే క్లారిఫై చేస్తాను అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ కింద వచ్చిన కమెంట్స్ అనమాట ఇవన్నీ. సో కమెంట్స్ అనేవి మనకి చాలా వచ్చాయి ఈ పోస్ట్ కింద. మాక్సిమం అయితే అన్ని పిక్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రమణ అనమాట. సో ఈ పర్సన్ ఏం అడుగుతున్నారంటే, హాట్స్పాట్ ఇచ్చి ఒక డివైస్ని ఎలా హ్యాక్ చేయాలి, అండ్ హాట్స్పాట్ నుంచి ఒక డివైస్ని ఏ విధంగా హ్యాక్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అడుగుతున్నారు అనమాట. హాట్స్పాట్ నుంచి హ్యాక్ చేయడము అంటే మనం ల్యాన్ నెట్వర్క్లో చేయవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్గా మన హాట్స్పాట్కి ఒక 2 డివైసెస్ కనెక్ట్ అయి ఉంటే, సో ఇప్పుడు మన నెట్వర్క్లో 3 డివైసెస్ ఉన్నట్టు కదా, మన డివైస్ అండ్ మనకు కనెక్ట్ అయిన 2 డివైసెస్ అనమాట. సో టోటల్ 3 డివైసెస్. సో ఇక్కడ మనకు ఒక ల్యాన్ నెట్వర్క్ అనేది ఫామ్ అయిందనమాట, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మెటాస్ప్లాయిట్ యూస్ చేసి ఒక పేలోడ్ క్రియేట్ చేసేసి మన నెట్వర్క్లో ఉన్న మొబైల్కి పంపించినట్టయితే సో వాళ్ళు ఆ ఏపీకేని ఇన్స్టాల్ చేస్తే మనకి యాక్సెస్ వస్తుంది అనమాట. ఒకవేళ హాట్స్పాట్ ఆన్ చేయకుండా మీరు ఒక మొబైల్ని హ్యాక్ చేయాలి అంటే మీరు అప్పుడు NG-ROC యూజ్ చేసి పోర్ట్ ఫార్వర్డింగ్ చేసేసి సో అప్పుడు మీరు వ్యాన్ నెట్వర్క్లో అటాక్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ మనకి హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు మన నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో అప్పుడు ల్యాన్ నెట్వర్క్లో మనం ఆ అటాక్ని చాలా సింపుల్గా అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ విధంగా హాట్స్పాట్ నుంచి ల్యాన్ నెట్వర్క్ యూజ్ చేసుకొని ఒక మొబైల్ని అయితే మెటాస్ప్లాయిట్ యూజ్ చేసి అయితే మీరైతే హ్యాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భీమవరం అబ్బాయి టెక్. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, హ్యాకింగ్ మొబైల్లో ప్రాక్టికల్గా చేయవచ్చు. బ్రో, మొబైల్లో ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మనకి టర్మిక్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆ టర్మిక్స్లో మనకి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో సో అంతవరకు అయితే మనం చేయవచ్చు అనమాట. సో మీకు టర్మిక్స్ గురించి తెలియకపోయినా, టర్మిక్స్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టర్మిక్స్ పార్ట్ 1, టర్మిక్స్ పార్ట్ 2 అని చెప్పేసి అయితే 2 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అవి చూసి నేర్చుకోండి. ప్రీవియస్గా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాను ప్రాక్టికల్గా. సో ఆ 2 వీడియోలు చూస్తే మీకు కంప్లీట్గా టర్మిక్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా యూస్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు ప్రాక్టికల్గా ఒక ఐడియా వస్తుంది. బట్ ఈ మొబైల్ యూస్ చేసి అన్ని హ్యాక్ చేయగలుగుతామా అంటే అదైతే కుదరదు. మనకి ఓన్లీ కొన్ని చిన్న చిన్న అటాక్స్ మాత్రమే, అది కూడా టర్మిక్స్ నుంచి పాసిబుల్ అయ్యేంత వరకు మనం అయితే హ్యాక్ చేయగలుగుతాం, మిగతా అయితే చేయలేం. బట్ హై లెవెల్లో మనం నేర్చుకోవాలి అంటే మొబైల్ అయితే సరిపోదు అనమాట. మనకి ఖచ్చితంగా PC ఆర్ ల్యాప్టాప్ అయితే కావాలి. అండ్ అలాగే మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చేసి భీమవరం అబ్బాయి టెక్ అడిగారనమాట. సో ఏం అడిగారంటే, ఎన్ని రోజులకి హ్యాకింగ్ నేర్చుకోవచ్చు? సో ఇన్ని రోజుల్లో ఏం లేదు, మీరు డెడికేటెడ్గా కూర్చుంటే, అంటే మీరు ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటే నెట్వర్కింగ్, లైనెక్స్ అండ్ అలాగే ఎథికల్ హ్యాకింగ్, వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, సో ఇవన్నీ మీరు నాన్ స్టాప్గా కూర్చుంటే 6 మంత్స్లో అయితే నేర్చుకోవచ్చు అనమాట. బట్ ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే 1 మంత్ సరిపోతుంది. సో మీరు కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాలంటే నెట్వర్కింగ్, లైనెక్స్ అయితే నేర్చుకోవాలి ఫస్ట్. సో అవి నేర్చుకోవడానికి మీకు ఒక 2 మంత్స్ పట్టినా కానీ ఎథికల్ హ్యాకింగ్ 1 మంత్ వరకు పడుతుంది. సో ఇట్లా కంప్లీట్గా మీరు ఒక మంచి ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలి అంటే ఒక 6 మంత్స్ వరకు అయితే కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే వస్తారనమాట. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింగ్ అనమాట. సో ఇతను ఏం అడిగారంటే, బ్రో నువ్వు ఎంతవరకు స్టడీ చేసావు హ్యాకింగ్లో, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బ్రో, నా జర్నీ వచ్చేసి 10th క్లాస్ అవ్వగానే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వాలి ఈ ఇయర్. అంటే నేను డిప్లొమా తీసుకున్నాను అనమాట. సో డిప్లొమా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్గా మనం బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నా డిప్లొమా ఫైనల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అవ్వాలన్నమాట ఈ ఆగస్ట్లో. సో నేను 10th అవ్వగానే నాకు సమ్మర్లో ల్యాప్టాప్ తీసుకొని అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట హ్యాకింగ్ నేర్చుకోవడం. సో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు లెర్నింగ్ పర్పస్ మీదనే ఉన్నాను. సో ఆఫ్టర్ 1 ఇయర్ నేను ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం, సో ఇట్లా నేనైతే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా నాకు వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో అంటే నేను 1 ఇయర్ నేర్చుకున్నాను. సో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి ఒక 2 ఇయర్స్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా నాకు ఈ ఫీల్డ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది.
సో నేను వచ్చేసి నెట్వర్కింగ్, లైనెక్స్, ఎథికల్ హ్యాకింగ్ అండ్ అలాగే వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ ఇంకా చాలా కోర్సెస్ అయితే చేశాను అనమాట ఈ ఫీల్డ్లో, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. బట్ నేనైతే ఈసీ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్స్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈసీ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్స్ దేనికంటే మన జాబ్కి వెళ్ళడానికి మనకైతే యూజ్ అవుతాయి అనమాట. సో బట్ నేను ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయరే కాబట్టి జాబ్కి వెళ్ళట్లేదు కాబట్టి సో నేను ఈసీ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్స్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే ఇంకా నేర్చుకునే కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ అయితే చేస్తున్నాను గైస్. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు. సో ఇతను వచ్చేసి ఏం అడిగారంటే, బ్రో మొబైల్ ఫోన్స్కి కూడా ఐపీ అడ్రస్ ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎలా తెలుసుకోవాలి? బ్రో మొబైల్కి కూడా ఐపీ అడ్రస్ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా టర్మిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ టర్మిక్స్ యాప్లో ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. సో మీకు అక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. లేదు పబ్లిక్ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి అనుకుంటే క్రోమ్ ఓపెన్ చేసేసి వాట్ ఈస్ మై ఐపీ అని సెర్చ్ చేయండి. సో మీకు అక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింగ్ అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడిగారంటే, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటే మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది బ్రో ఇది వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట. ఎందుకంటే మనకి ఎథికల్ హ్యాకింగ్ అంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. అంటే మీరు వన్స్ ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు చాలా రోల్స్ ఉంటాయి అనమాట. సెక్యూరిటీ ఇంజనీర్ అని చెప్పేసి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని చెప్పేసి, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో అందులో ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క శాలరీ అయితే ఉంటుంది. సో మీరు ఏ రోల్లో జాయిన్ అయ్యారు అన్నదాన్ని బట్టి ఉంటుంది అనమాట శాలరీ అనేది. పర్టికులర్గా మనం ఎథికల్ హ్యాకర్కి ఇంత అని చెప్పలేము. ఎందుకంటే మనకి కంపెనీలోకి మనం వన్స్ ఎంటర్ అయ్యాక మన రోల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి శాలరీ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడైతే కరెక్ట్గా అయితే చెప్పలేము అనమాట శాలరీ అనేది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా శాలరీ అనేది ఎక్కువ ఉండొచ్చు, ఫ్రెషర్గా అయితే తక్కువే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యం నేమల. సో ఇతను వచ్చేసి ఏం అడిగారంటే, బ్రో ఐఎమ్ స్టడీ డిప్లొమా, ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ కెరియర్ గ్యాప్, నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న జాబ్ వస్తుందా, చాలా మందికి ఇదే డౌట్, క్లారిఫై ఇవ్వండి బ్రో ప్లీజ్. బ్రో మనకి గ్యాప్ ఉన్నా ఏం కాదు, మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు నాలెడ్జ్ ఉంది అంటే మీకు ఖచ్చితంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, జాబ్ కూడా చేయవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మీరు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు మీరు కంప్లీట్గా ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న తర్వాత మీరు ఆ డిగ్రీ సర్టిఫికేషన్ యూజ్ చేసుకొని మీరైతే జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు జాబ్ చేయొచ్చు అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ ఉండి నాలెడ్జ్ లేకపోతే మనకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు డిప్లొమా అయిపోయింది అంటున్నారు కాబట్టి సో బీటెక్ కూడా మీరు అయితే చేయవచ్చు అనమాట. డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి మీరు కంప్లీట్గా బీటెక్లో సిఎస్సి తీసుకొని అటు సైడ్ కూడా ప్లేస్మెంట్ కొట్టుకోవచ్చు. లేదు నేను చదవను అనుకుంటే ఓపెన్ డిగ్రీ వేసేసి సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ మీద ఫోకస్ చేసి కంప్లీట్గా నేర్చుకుని ఒక ప్రో లెవెల్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి ఉంటాయి అనమాట. బట్ మనకి క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చదవకపోయినా ఓపెన్ డిగ్రీ అయ్యండి, క్వాలిఫికేషన్ వస్తుంది. సో అదే క్వాలిఫికేషన్ యూజ్ చేసుకొని మీ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భీమవరం అబ్బాయి అడిగారు అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, హ్యాకింగ్కి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి. సో ఆల్రెడీ దీని మీద రీసెంట్గా మన ఛానల్లో వీడియో చేశాను. సో ఇక్కడ ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రికెట్ ప్రిడిక్షన్ అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడిగారంటే, క్రిప్టోగ్రఫీ గురించి చెప్పు బ్రో అని చెప్పేసి అడిగారు. సో బ్రో దీని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను అనమాట, క్రిప్టోగ్రఫీ గురించి. సో వెయిట్ చేయండి, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మళ్ళీ కింగ్ అనే పర్సన్ అడిగారు అనమాట, బ్రో ఎథికల్ హ్యాకింగ్కి స్టడీ అవసరం? ఎస్ బ్రో, మనకి క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ వాళ్ళు చూసేది క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని నీకైతే జాబ్ ఇస్తారు అనమాట. అంటే క్వాలిఫికేషన్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి, అంటే కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి మీకు క్వాలిఫికేషన్ యూజ్ అవుతుంది. వన్స్ మీరు కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేయడం కోసం మీకు నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి అయితే మీరు క్వాలిఫికేషన్ కూడా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇంకా నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్ లేకపోయినా నాలెడ్జ్ ఒక్కటి ఉన్నా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ పని చేసినా మనం ఎర్న్ చేసేది అయితే మనీ, ఖచ్చితంగా మనకు కావాల్సింది అయితే మనీ కాబట్టి. సో మీరు మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. లేదు మనీ ఒకటి ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మోహన్ గుప్తా అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారంటే, వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ ఫారెన్సిక్స్ ఇన్ హ్యాకింగ్? సో ఫారెన్సిక్స్ నేర్చుకోవాలి అంటే మీకు CHFI అంటే కంప్యూటర్ హ్యాకింగ్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అయితే ఒక కోర్స్ ఉంటుంది అనమాట. సో ఆ కోర్స్ చేయండి. సో మీకు కంప్లీట్గా ఫారెన్సిక్స్ అనేది కవర్ అయిపోతుంది ఆ కోర్సులో. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెంకటేష్ కే, ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో బీటెక్లో సిఎస్సి సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చా, జాబ్ ఆఫర్స్ ఉంటాయా ఫ్యూచర్లో? ఎస్ బ్రో, మనకి జాబ్ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు క్వాలిఫికేషన్ ఉండాలి కానీ మీకు చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్లో.
అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రామాంజీ ఉట్లా. సో ఇట్లా వచ్చేసి ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్స్ అండ్ ఎక్స్‌ప్లాయిట్ అని చెప్పేసి అడుగుతున్నారు. థ్రెడ్స్ అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం థ్రెడ్స్ అని అయితే అంటుంటాం. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఇప్పుడు సపోజ్‌గా మనం ఏదైనా ఒక మొబైల్ హ్యాక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేలోడ్ని క్రియేట్ చేస్తాం. సో ఒక పేలోడ్ని క్రియేట్ చేసినప్పుడు సో ఆ పేలోడ్ని మొబైల్లోకి పంపించేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ అంటాం. ఓకేనా. అండ్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌ప్లాయిట్ అండ్ పేలోడ్స్ అని చెప్పేసి అడిగారు. సో ఎక్స్‌ప్లాయిట్స్ అంటే ఇప్పుడే చెప్పాను, మనం క్రియేట్ చేసిన పేలోడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని టార్గెట్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటారు అనమాట. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి యాక్సెస్ అనేది వస్తుంది. అండ్ పేలోడ్స్ అంటే ఇది వచ్చేసి మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్ అని చెప్పొచ్చు, అంటే పీస్ ఆఫ్ మెలిషియస్ కోడ్ అనమాట. ఓకేనా. సో ఏదైతే వైరస్ ఉంటుందో సో అట్లాంటిదని చెప్పొచ్చు. అండ్ అలాగే కింద ఇంకో క్వశ్చన్ అయితే అడిగారు, ఇఫ్ ఐ డూ నెసెస్ స్కాన్ ఫర్ ఫైండింగ్ వల్నరబిలిటీస్ ఆఫ్ ది టార్గెట్ సిస్టమ్ ఇట్ షోస్ 0 వల్నరబిలిటీస్ బట్ ద టార్గెట్ సిస్టమ్ హ్యావింగ్ ది వల్నరబిలిటీస్ దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ సొల్యూషన్ ఫర్ ఫైండింగ్ వల్నరబిలిటీస్. సో మీరు ఆటోమేషన్ టూల్ యూస్ చేసినప్పుడు అది మీకు కరెక్ట్గా చూపించలేదు అంటే సో అప్పుడు మీరు మాన్యువల్గా అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మాన్యువల్గా టెస్ట్ చేసినప్పుడు మీకు ఆ వల్నరబిలిటీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆటోమేషన్ టూల్స్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా చేయాలన్నమాట. సో మాన్యువల్గా చేసిన తర్వాత మనకి బగ్ అనేది దొరికితే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మనం ఆటోమేషన్ టూల్స్ అయితే యూస్ చేయాలి. బట్ కొంతమంది ఫస్ట్ ఆటోమేషన్ టూల్స్ అయితే యూస్ చేస్తారు. సో అందులో వచ్చిన బగ్స్ని మాన్యువల్గా ట్రై చేస్తారు. సో మాన్యువల్గా ఫైండ్ అయినట్టయితే సో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఈ ఆటోమేషన్ టూల్స్ అయితే యూస్ చేస్తుంటారు. సో ఇవి గైస్ మనకి క్వశ్చన్స్ అయితే. సో ఇందులో నేను ఏమైనా కొన్ని క్వశ్చన్స్ పిక్ చేయకున్నట్టయితే సారీ. సో మీరు మళ్ళీ ఈ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే QnA ఎపిసోడ్లో అయితే మీరైతే మళ్ళీ అడగండి. సో నేను మళ్ళీ మీకైతే ఆన్సర్ చేశాను ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చేసి వీడియో అయితే లెంతీ అవుతుందన్నమాట. సో ఈ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందని కూడా నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.